జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ధర రమేష్ బాబు నియామకం కావడంతో బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎస్సీ సెల్ చైర్మన్ రమేష్ బాబును పూలగుష్పం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సమాజంలోని నిరుపేదలైన దళితులకు లభించేటువంటి హక్కు సామాజిక హక్కుగా భావించి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుండాలని, దళితులకే కాకుండా అన్ని వర్గాల వారితో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణ్, కొత్త మోహన్, గంగా మహేష్, కోటు శ్రీను, దుర్గయ్య, గంగాధర్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जीवनी रोटी का राघवेंद्र बाबू జగిత్యాల జిల్లా దళిత విభాగం అధ్యక్షుడిగా నియామకమైనటువంటి దార రమేష్ బాబుకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి దళిత సమాజాన్ని మరింత దగ్గర చేసే విధంగా వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సమాజంలోని నిరుపేదలైనటువంటి దళితులకు లభించేటటువంటి ఒక హక్కు ఒక సామాజిక హక్కుగా భావించి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు అమలు చేపించడం లోపల కాంగ్రెస్ పార్టీ ముందుండాలని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రధానంగా చేసినటువంటి ఒక వాగ్దానాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానివ్వండి, 3 ఎకరాల భూమి కానివ్వండి, విద్యాపరంగా ప్రోత్సాహం కల్పించడమే కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా దళితులకు రాజ్యాంగపరంగా లభించినటువంటి ఒక హక్కు. ఆ హక్కును వారికి కల్పించడానికి మరి మిత్రుడు దార రమేష్ బాబు గారు సౌమ్యుడు, నిరాడంబరుడు, గతంలో 5 సంవత్సరాలు ఏదైతుందో జగిత్యాల మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా అందరి మన్ననలు పొంది కేవలం ఒక వర్గానికనే కాకుండా ఇవాళ వారు ఎస్సీ ఎస్టీ విభాగానికి అధ్యక్షుడిగా నియామకమైనప్పటికీ ఎస్సీ ఎస్టీ విభాగంతో పాటుగా సమాజంలోని ఇతర వర్గాల వారిని అందరూ కూడా వారు దళితులతో పాటుగా బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, ఇతర వర్గాల వారందరూ కూడా మరి కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేయాలి. వారికి స్థానిక జగిత్యాల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీతో పాటుగా యావత్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అండగా ఉంటారని చెప్పని ఈ సందర్భంగా పేర్కొంటూ రమేష్ బాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.